కాకినాడ జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ స్వప్న శనివారం నాడు ప్రతిపాడులోని సామాన్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ఆమె శానిటేషన్, సెక్యూరిటీ, వాటర్ లీకేజ్, ఓపీ వంటి పలు అంశాలను తనిఖీ చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ, వాటర్ లీకేజ్, ఓపీ వంటి అంశాలు సక్రమంగా లేనందున డాక్టర్ స్వప్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ సంబంధిత ఉద్యోగులపై ఆమె మండిపడ్డారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారికి వైద్య సేవలు అందించే తీరును స్వప్న తెలుసుకున్నారు. అధికారులు ఆసుపత్రిలో తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే ఛార్జ్ మెమో జారీ చేస్తామని ఆమె హెచ్చరించారు. అనంతరం డాక్టర్ స్వప్న నూతనంగా నిర్మించే ఆసుపత్రి భవనాన్ని కూడా పరిశీలించారు. చూస్తున్నారు మీరు చెస్ట్ పెయిన్ తో వచ్చిన పేషెంట్ సెట్ లేకుండా ఎలా చూస్తారు పేషెంట్ ని? వాట్ అసలు మీరు ఏం చేస్తున్నారు? సర్వీసెస్ అబ్సల్యూట్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నిజంగానే డాక్టర్నా మీరు? డాక్టర్లే నిజంగానే ఒక ఏప్రిల్ వేసుకున్నాము, ఐడి కార్డ్ వేసుకున్నాము, ఒక స్టెప్ వేసుకున్నాము. అట్లీస్ట్ పేషెంట్ కి డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాగా ఫీలింగ్ అన్న వస్తుంది. నాకు అవసరం లేదు. క్యాబ్లో నా బ్యాగ్ చూస్తారా? Shame on you. This is the treatment you are treating in such a big hospital. రోజుకి 500 పేషెంట్స్ వస్తారు, అందరూ కూర్చొని చేస్తున్నారు. చేయండి పొజిషన్. ఒకసారి పిచ్చిగా చేయని పనులు చేసిన చెప్పాలంటే సస్పెండ్ చేసి పడేస్తారు. దట్ ఈస్ ఎలా ఎగ్జామ్ చేస్తారు. తీసుకున్న ఎంబీబీఎస్ పేషెంట్తో ఎగ్జామ్ చేస్తారు. అబ్డామినల్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉండాలి? హెడ్ ఎట్లుంది పేషెంట్? చాలా ఈజీ. ఇప్పుడు నేను తిరిగాను కదా, ఇప్పుడు తిరుగుతాను కదా, ఇప్పుడు అందరి మీద మెమోలు ఇస్తారు. అది రోజు మరి వర్క్ చేయించాలి కదా. మీరు ఆ పోస్ట్ లో ఉన్నారు కదా, మీరు చేయించే పోస్ట్ లో ఉన్నారు. మీరు రాసారా లెటర్? అందరు నన్ను తిరగబడుతున్నారని లెటర్ రాసి కంప్లైంట్ ఇచ్చారు ఎవరికైనా? మీ సూపరింటెండెంట్ కానీ నాకు కానీ ఇచ్చారా? చెప్పడం కాదమ్మా, రాయి పేపర్ మీద. నేను కూడా చెప్తున్నా, నీకు 100 సార్లు చెప్తున్నా. మరి ఏం చేయాలి? వదిలేయాలి అలాగా? మీ బాధ్యత కదా. శానిటేషన్, సెక్యూరిటీ, డైట్. మన మీటింగ్ లో ఏం రాస్తావు? మళ్ళీ ఏం చేస్తున్నావు? కామన్ సెన్స్ లేదా నీకు? ఏముండాలి? ఇళ్ళలో మరి ఏం వేస్తారు? దేంట్లో వేస్తారు? ట్రైనింగ్ కండక్ట్ చేయట్లేదా? పూజలు మొత్తం
డోంట్ టెల్ మీ ఇంకో చెప్తున్నా నాకు మళ్ళీ ఆన్సర్ ఇవ్వదు. నువ్వు చెప్పడానికి కాదు, చేయించడానికి మీరు ఉద్యోగంలో ఉంది, చెప్పడానికి కాదు. ఏంది ఇది? అసలు ఎప్పుడైనా వాడుతున్నారా సిస్టమ్ ఇది? ఆర్ యూ యూజింగ్ దిస్ సిస్టమ్? ఫర్ వాట్ యూ ఆర్ యూజింగ్? చూడించుకోవాలి కదా, ఎట్లుంది? ఏం చేస్తావు? ఆక్సిజన్ లీక్ అయిపోతుంది అని వదిలేస్తావు అట్లనే? ఎమర్జెన్సీ కదా, వాటర్ వేస్ట్ చేస్తున్నావు అంటే ట్యాంక్ లో మళ్ళీ పేషెంట్స్ కి వాటర్ ఉంటుంది కదా. పిలిపించండి నమ్మని ఆఫీసరా? హాస్పిటల్ సరిగ్గా నడిపించట్లేదు మీరు. రిసోర్సెస్ గవర్నమెంట్ ప్రాపర్టీ అంతా వేస్ట్ చేస్తున్నారు. నువ్వు అటు కరెంట్ బిల్ ఇవ్వడానికి తెలుగు అయితే ఎవరో ఒక హెలికాప్టర్ ఉంటారు కదా, వాళ్ళే చెప్పారా? ఫోటోస్ వీడియోస్ ఇలాగా ఉంది అసలు. రెస్పాన్సిబుల్ పేషెంట్ సో మచ్ ఆఫ్ వాటర్ బీయింగ్ వేస్టెడ్. ఇంకా ఆ డిన్నర్ తరగతిలోని ఎంత గుమ్ముతుంది రౌండ్స్ వేస్తారా మీరు అసలుకి? చెప్పడం కాదు, నువ్వు చెప్పి రిటర్న్ లో రాసి మెమో ఇస్తున్నారా మీరు? మెమో రాయండి, మీరు రాయండి మెమో. మీరు చెప్పారు రౌండ్స్ లో ఎవరికి ఏం అప్పు చెప్పారు, చేయకపోతే మెమో అయిపోయింది. నేను చెప్పాను నేను ఇది చేయలేదని చెప్పి సూపరింటెండెంట్ ఇస్తే సూపరింటెండెంట్ యాక్షన్ తీసుకుంటుంది. కూర్చుంటున్నారు ఇక్కడే, మీ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి చెప్తే చేయరా? ఇక్కడ చేస్తారా చేయరా? మరి ఎందుకు చెప్పి చేయించుకోవట్లేదు? ఏ బిల్గా ఉండాలి తెలియదు. ఇంకా మీరు పెట్టారు, ఇప్పుడే పెట్టండి. ప్లాస్టిక్ తీసుకొచ్చి కూర్చోచ్చు కదా, అందరు ఇక్కడ ఎందుకు కూర్చోద్దని చెప్పారు ఎవరైనా? Go to doctors, go and use that copy. Use it. కూర్చోండి అక్కడికి. అందరూ all should not sit in same room. ఎక్కడ ఎగ్జామినేషన్ చేస్తారు అసలు? ఎగ్జామ్ ఎవరు సబ్జెక్ట్ ఎలా ఎక్సెంట్ పిల్లలు ఎగ్జామినేషన్ చేస్తే హెడ్డెడ్ ఎగ్జామినేషన్ అని నేను అమ్మేయాలి. All should not sit in this way. అర్థమైందా? పేషెంట్ go round the doctors. ఆడ కూర్చుంటూ పేషెంట్ ఇలా కూర్చుంటున్నాడు. How you will auscultate the patient? అక్కడ నుంచి ప్లేస్ auscultate చేస్తున్నారు. What is this way of examining? చెప్పు, పేషెంట్స్ ఎందుకు వస్తారు ఇక్కడికి? Why patients are coming to government hospital? చెప్పండి. ఇక్కడ మందు తీసుకో. How you will auscultate the patient? చెప్పండి. పేషెంట్ ఆయాసంతో వస్తాడని అర్థమవుతుందా? అందరూ ఎంబీబీఎస్ చదివి వచ్చారు. No, patient is sitting here. SOB ఉంది పేషెంట్ కి. హౌ యూ auscultate? చెప్పండి. హౌ యూ ట్రీట్? నేను ఒక పేషెంట్ పంపిస్తాను, వాడు ఒక్క స్థితి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను డాక్టర్ స్వప్న, సివిల్ సర్జన్, DCHS కాకినాడ. ఈరోజు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి విజిట్కి రావడం జరిగింది. అన్ని ప్రోగ్రామ్ క్యాంపెయిన్స్, ఉమెన్స్కి అన్ని క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. స్వస్థ నారీ శక్తి పరివార అభియాన్ అనేది. అలాగే ఇక్కడ కూడా మనం డైలీ యాక్టివిటీస్ CHCSలో అన్నింటిలో కూడా క్యాంప్స్ చేస్తున్నాము. సో దాంతోపాటు మానిటరింగ్తో పాటు విధిగా రోజు చేసే యాక్టివిటీస్, OPDs, IPE పేషెంట్స్, SCCU అన్ని హాస్పిటల్ ఎలాగా ఇక్కడ జరుగుతుంది యాక్టివిటీస్, పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, ల్యాబ్ సర్వీసెస్ అన్ని మానిటరింగ్ చేయడానికి జనరల్ విజిట్కి రావడం జరిగింది ఇక్కడ. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఫీవర్ సీజన్స్ కదా, ఫీవర్ పేషెంట్స్ ఉన్నారు వార్డులో. మోస్ట్ ఆఫ్ ది వార్డ్స్ ఆర్ వేకెంట్. బట్ ఇంకా సర్వీసెస్ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. చూసిన తర్వాత చెప్తాను. రాగానే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, దాన్ని పర్యవేక్షించడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఈగర్తో మాట్లాడితే ఒక 3 monthsలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కంప్లీట్ చేసి కొత్త హాస్పిటల్ ఇవ్వడానికి చూస్తాము అని భరోసా ఇచ్చాము. అలాగే రాగానే కొంచెం క్యాజువాలిటీలో అండ్ కొన్ని వార్డ్స్, ఇంజెక్షన్ రూమ్స్, డాక్టర్స్ OPD రూమ్స్, ఇమ్యూన్ ప్రెసింగ్ రూమ్స్ ఇవన్నీ చూడడం జరిగింది.
చిన్న చిన్న లోపాలు ఉన్నాయండి. అండ్ అవన్నీ సూపరింటెండెంట్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము రెక్టిఫై చేసుకోవడానికి. సో దట్ మోర్ పీపుల్ ఆర్ బెనిఫిటెడ్ విత్ ద సింపుల్ థింగ్స్ అండ్ చేంజెస్ ఇన్ ద హాస్పిటల్. ఎట్లా ఉంది కదా. సో ఎలాగో ఈ హాస్పిటల్ అయితే ఇక్కడ 50 బెడెడ్ హాస్పిటల్స్గా రన్ అవుతున్నది. సో ఇంకా మనము సర్వీసెస్ ఓపీ ఐపీ సర్వీసెస్ ఇంకా పెంచుకోగలిగితే ఎట్లాగో కొత్త బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్గ్రేడేషన్ ఆఫ్ ది హాస్పిటల్కి మనం అండ్ ట్రామా కేర్ సెంటర్స్కి మనం ప్రపోజల్ పంపించవచ్చు. ఎందుకంటే ఇది హైవేకి దగ్గరలో ఉంది, ఎక్కువ యాక్సిడెంట్ కేసెస్ వస్తున్నాయి, ఆల్రెడీ ఆర్థోపెడిక్షన్ ఉన్నారు. సో మనము వాళ్ళకి ఈఎన్టీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళకి సపరేట్ థియేటర్స్ పెట్టి మనం ఎక్విప్మెంట్ అవన్నీ చేస్తే వాళ్ళ సర్వీసెస్ ఇంకా యూటిలైజ్ చేసుకుంటే ఇంకా హాస్పిటల్ని 100% అప్గ్రేడ్ చేసుకోవడానికి బాగుంటుంది. స్వామి గారు ఎలా ఇట్లానా మీరు ఎవరు నేను పనిగా వస్తున్నాను. అక్కడ యాక్షన్ ప్లాన్ కడిగినప్పుడు డాక్టర్ అంటే ఎలా